హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో జిఎఫ్ఎల్ అండ్ 75 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా డే 49కి సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉండే ఎఫ్ఎల్ఎన్ యాక్టివిటీస్ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్పై క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసినట్లయితే వీడియోని ఛానల్లో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ముందుగా తెలుగు సబ్జెక్టుకు సంబంధించి మొదటి 5 నిమిషాల యాక్టివిటీ సంభాషణ. ఇందులో స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వబడిన అంశము కనీస అవసరాలు. మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి ఇవ్వబడినది కథలల్లుదాం. ఇక్కడ కథలల్లుదాంలో భాగంగా మనం ఏవైనా 2-3 పదాలను ఇచ్చి వాటిని ఆధారంగా చేసుకొని వాళ్ళతో కథను చెప్పించవచ్చు. తర్వాత యాక్టివిటీ కథాకృత్యాలు. ఈరోజు ఇవ్వబడిన కథ కష్టే ఫలి. ఈ కథను మనం 3 గ్రూపులకు కూడా అర్థమయ్యే విధంగా వాళ్ళకి వివరించి చెప్పాలి. తర్వాత యాక్టివిటీ మైండ్ మ్యాప్. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వబడినది ఈరోజు నేర్చుకున్న కథలోని ఒక పదంతో మైండ్ మ్యాప్ చేయాలి. ఈ యాక్టివిటీ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి కాబట్టి మనం ఏదైనా ఒక పదాన్ని తీసుకొని ఈ విధంగా దానికి సంబంధించిన పదాలను వాళ్ళతోనే చెప్పించి ఈ విధంగా రాయించవచ్చు. నేను ఇక్కడ కథలోనే సంత అనే పదాన్ని తీసుకోవడం జరిగింది. ఆ సంతలో ఏమేమి వస్తువులు అమ్ముతారో విద్యార్థులను అడిగి వాళ్ళు చెప్పిన పదాలని అక్కడ రాయడం జరిగింది. తరువాత మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి ఆ కథలోని పదాలు వాటిపైన వాక్యాలను రాయించి సారాంశాన్ని రాబట్టాలి. ఇక్కడ నేను వాళ్ళతో కొన్ని పదాలు ఇచ్చి సొంత వాక్యాలను రాయించటం జరిగింది. ఈరోజు మన కథ కష్టే ఫలి. ఈ కథలో కొన్ని పదాలు తీసుకొని మీరు ఆ పదాల మీద సొంత వాక్యాలు రాయాలి. ఏదైనా సరే మీకు నచ్చిన పదాన్ని మీరు ఎంచుకోవచ్చు. ఓకేనా? నేను చెప్పనా, మీరు తీసుకుంటారా? ఓకే. సంత అనే పదం రాయండి. సంత అనే పదం రాసి దాని మీద ఒక వాక్యం రాయాలి. ఎవరికి వారు సొంతగా రాయండి. పక్క వాళ్ళ దాంట్లో చూడొద్దు, పైకి చెప్పొద్దు. వాక్యాన్ని ఎవరికి ఏ విధంగా ఆలోచన వస్తే దాని ప్రకారం రాయండి. ఓకే. నెక్స్ట్ పదం వచ్చేసి ఇనుము. ఇనుము అనే పదం రాసి దాని మీద సొంతంగా వాక్యాన్ని రాయండి. ఇనుము. ఓకే. నెక్స్ట్ పదం వచ్చేసి కొడవలి. కొడవలి అనే పదం రాసి దాని మీద వాక్యాన్ని రాయండి. పైకి చెప్పక్కర్లేదమ్మా, మీ వాక్యము అనేది ఎవరికి వారు ఓన్గా రాసేయాలి. అయిపోయిందమ్మా. తర్వాత పదం వ్యాపారి. 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 అయిపోయిందమ్మా. ఎన్ని పదాలు అయినాయి? 4 కదా. ఇంకొక పదం రాయండి. రైతు. రైతు అనే పదం రాసి దాని మీద వాక్యం రాయండి. రైతు. సంతలో రకరకాల వస్తువులు ఉంటాయి. భూమయ్య. ఇది భూమయ్య ఇక ఇనుముతో రకరకాల వస్తువులు తయారు చేస్తాడు. కొల్ల అవసరంలా. కొడవలితో పండ్లు కోస్తారు. వ్యాపారి. వాకి కూడా దీర్ఘం ఉండాలి. వ్యాపారి. పెద్ద పెద్ద వ్యాపారులు అనాలి. ఇక్కడ ఉంటారు అన్నప్పుడు లు అనాలి. రైతు పొలంలో పని చేస్తారు. ఇన్ని బుక్స్ పెడితే నేను ఎలా కరెక్షన్ చేసేది? ఒక్కొక్క బుక్ పెట్టండి కరెక్షన్ చేయడానికి. సంతలో కోతులు ఉన్నాయా? సంతలో కోతులు, అక్కడ కూడా కోతులే ఉన్నాయన్నా సవా. ఇనుముతో రకరకాల వస్తువులు. ఇటు లు ఇటు రావాలి. వస్తువులు తయారు తయారు చేస్తారు. సాగు దీర్ఘం తావు. కొడవలి. జస్ట్ ఇలా రాస్తే చాలు. కొడవళ్ళతో వరికి ఈవా రాయాలి. ఒక వ్యాపారి కూరగాయలు కొనుక్కొని
ఇంటికి వెళ్ళాడు. రైతు పొలంలో ఉంటాడు. సంతలో అన్ని రకరకాల వస్తువులు ఉంటాయి. ఇనుము, మోకు మామొత్తు ఎందుకు? ఇనుము అంటాం. ఇనుముతో పార చేస్తారు. కొడవలితో కూరగాయలు గడ్డి కూరగాయలు. మా అక్క వ్యాపారం వచ్చింది ఇక్కడ. వ్యాపారి కాదు, వ్యాపారం చేస్తుంది. రైతు పంటలను పంటలను పండిస్తాడు. పాకుసున్నా పెడితే పం. తరువాత ఆటలు. ఇందులో స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి నేను చూశాను అనే ఆటను ఆడించాలి. ఇప్పుడు మీరు మన క్లాస్లో ఏమి చూశారో వాటిని చెప్పాలి. ఓకేనా? నేను చూశాను అనే ఆటలో భాగంగా మీకు ఈ క్లాస్ రూమ్లో ఏమేమి కనిపిస్తున్నాయో అవి చెప్పాలి. ఓకే, నేను పలానా వస్తువు చూశాను అని చెప్పాలి. ఓకే, స్టార్ట్. నేను అక్కడ ఉన్న దీపాన్ని చూశాను. ఇంకా నేను అక్కడ ఉన్న ఫ్యాన్ని చూశాను. నేను అక్కడ ఉన్న టీవీని చూశాను. నేను అక్కడ ఉన్న బోర్డుని చూశాను. వెరీ గుడ్. అంతే. కిటికీ చూసిందంట నవ్య. ఇంకా బొమ్మ చూసావా? అంబేద్కర్ గారి బొమ్మ చూసావు. స్టార్ను చూసావు. ఓకే, ఇంకా నెక్స్ట్ మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో ప్రాస పదాల ఆటను ఆడించాలి. ఇక్కడ మనం ప్రాస పదాలు ఒకేలాగా పలికాలి. ఆశ, దోశ, జాలు, వాలు ఇలా కొన్ని పదాలను చెప్పి మిగిలిన పదాలను వాళ్ళతో రాయించే విధంగా మనం ఇక్కడ చేయాలి. తర్వాత స్కై గ్రూప్ వాళ్ళతో అంశం నిమిషంలో మనం ఏదైనా ఒక అంశాన్ని ఇచ్చి నిమిషంలో వాళ్ళతో మాట్లాడించాలి. 1 నిమిషం సేపు ఆ విధంగా ఈ యాక్టివిటీని చేయించాలి. ఓకే అమ్మా, ఇప్పుడు ఏంటంటే 1 నిమిషంలో మాట్లాడటం అర్థమైందా? 1 నిమిషం సేపు మీరు ఆగకుండా నేను ఇచ్చిన టాపిక్ గురించి మాట్లాడాలి. ఇక్కడ నేను దేని గురించి ఇస్తున్నానంటే రైతు గురించి మాట్లాడాలి. సో ఫస్ట్ రైతు పొలంలో పని చేస్తారు. రైతు పొలంలో పని చేసేటప్పుడు కొడవలిని ఉపయోగిస్తారు. రైతు పొలంలో పని చేసేటప్పుడు అరకని కూడా ఉపయోగిస్తారు. రైతు పొలానికి నీళ్లు పెడతారు. రైతు పొలం మిరపకాయల తోట, కాటన్ అట్లాంటివి వేస్తారు. రైతు ఎప్పుడు చూసినా ఖాళీగా ఉండడు. రైతు నీళ్లు పెడతారు. రైతు ఎడ్ల బండి కట్టి చేనులో ఏమి వేస్తే అవి తీసుకొని వెళ్తారు. రైతు కొడవలని పొలానికి ఉపయోగిస్తారు. రైతు పొలంలో కూలోళ్ళని పెట్టి పని చేపిస్తారు. రైతు పొలంలో ఓకే, స్టాప్. ఈ విధంగా మనకు తెలుగు సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత వచ్చేసి మ్యాథమెటిక్స్. ఇందులో భాగంగా మొదటి 5 నిమిషాల యాక్టివిటీ గణిత సంభాషణ. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి పెద్ద, చిన్న అనే అంశము, మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి గుణకారానికి సంబంధించిన మౌఖిక ప్రశ్నలు, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి పెళ్లి ఖర్చులు, వీటికి సంబంధించిన గణిత సంభాషణ అనేది వారితో చేయించాలి. తర్వాత యాక్టివిటీ విస్తరణ రూపము. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వారికి విస్తరణ రూపం చార్టుని చదివించాలి. అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో కరెన్సీ కృత్యాలను చేయించాలి. తర్వాత స్కై గ్రూప్ వాళ్ళతో స్థాన విలువలు విస్తరణ రూపం చార్టు ద్వారా నేర్పాలి. తర్వాత యాక్టివిటీ చతుర్విధ ప్రక్రియలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి గుణకార పద సమస్యను స్టార్ల ద్వారాను, అలాగే మౌంటైన్ వాళ్ళకి స్థాన విలువల విస్తరణ రూపం చార్టు ద్వారా నేర్పాలి. తర్వాత మా స్కై గ్రూప్ వాళ్ళకి గుణకార పద సమస్యలను చెప్పాలి. ఓకే మా లోకేష్, ఇదే నోట్ చెప్పు. 100, ఇది 1000, ఇది 1 lakh, ఇది 10,000, నెక్స్ట్ 10, 1. ఇప్పుడు నేను ఒక 100 రూపీస్ నోట్ ఇస్తున్నాను నీకు. 100 రూపీస్కి నాకు 10 రూపీస్ నోట్స్ కావాలి. ఎన్ని 10 రూపీస్ నోట్స్ ఇస్తావు నువ్వు నాకు చెప్పు. నీకు 100 రూపీస్ ఇచ్చాను కదా, నువ్వు నాకు 100 రూపీస్కి సరిపడా 10 రూపీస్ నోట్స్ ఇవ్వాలి. ఎన్ని ఇస్తావు? 10. వెరీ గుడ్, 10 ఇవ్వు. 10 10s are 100 కాబట్టి ఎన్ని ఇవ్వాలి? 10. 10 ఇవ్వాలి.
వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు ఇంకొక యాక్టివిటీ. ఇప్పుడు నేను నీకు 1000 రూపీస్ ఇస్తున్నా. 1000 ఇవి, అవునా? ఓకే. 1000కి నాకు 100 రూపీస్ నోట్స్ కావాలి. ఎన్ని 100 రూపీస్ నోట్స్ వస్తాయి 1000కి? 10. వెరీ గుడ్. 10 హండ్రెడ్స్ ఆర్ 1000. మరి 10 ఇస్తావా? ఓకే. థ్యాంక్ యూ. ఓకే లోకేష్, నీకు ఇప్పుడు కొంత అమౌంట్ ఇస్తాను. మొత్తం ఎంత ఇచ్చానో చెప్పాలి, ఓకేనా? తీసుకో, పట్టుకో. నీకు ఇచ్చిన సపరేట్గా పెట్టుకో. ఓకే, ఇప్పుడు 1000 plus 1000, 2000 plus 100, 2100, 2200, 2300, 2400, 2410, 2420, 2430, 2440, 2450, 2451, 2452. వెరీ గుడ్, సూపర్, కరెక్ట్గా చెప్పా. 2452. వెరీ గుడ్. Cost of a book is 60 rupees. Find the cost of 9 books. ఎస్ పెట్టాము అక్కడ 9 బుక్స్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? మల్టిప్లికేషన్. అక్కడ ఏమి ఇచ్చారు అసలు? ఒక బుక్ కాస్ట్ 60 రూపీస్ అంట. అయితే 9 బుక్స్ కాస్ట్ ఎంత అయిందో కనుక్కోవాలి. ఓకే, కనుక్కో, చూద్దాం. ఎంత వచ్చింది? 540 రూపీస్ అన్నమాట. ఓకే. తర్వాత ఆటలలో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో క్యాలెండర్తో స్నేహము, అలాగే మౌంటైన్ వాళ్ళతో గుణిజాల ఆట, అలాగే స్కై గ్రూప్ వాళ్ళతో కూడా గుణిజాలతో ఆటను ఆడించాలి. ఇదేంటి? క్యాలెండర్ ద్వారా మనకి ఏమేమి తెలుస్తాయి చెప్పండి? మనకి ఎన్ని రోజులు ఉంటాయో తెలుస్తాయి, ఎన్ని నెలలు ఉంటాయి, ఇంకా ఎప్పుడు ఏ పండుగ తెలుసుకోవచ్చు, ఏ రోజు ఏ తారీఖు తెలుసుకోవచ్చు, ఏ వారం తెలుసుకోవచ్చు. అవునా? ఇది ఏ మంత్ ఇప్పుడు? జనవరి. ఏ ఇయర్? 2026. లాస్ట్ ఇయర్ ఏ ఇయర్? 2025. నెక్స్ట్ ఏ ఇయర్ వస్తుంది? 2027. ఆ నెక్స్ట్ ఇయర్ 2028. 2028. ఓకే. మనకి ఈ ఇయర్ ఏ డేట్తో స్టార్ట్ అయింది? ఫస్ట్. అదే ఏ వీక్? థర్స్డే. అంటే 2025లో డిసెంబర్ లాస్ట్ ఏ వీక్ అయి ఉంటుంది? ఫిబ్రవరి. వెన్స్డే అయి ఉంటుంది. వెన్స్డే తర్వాత థర్స్డే, కాబట్టి మనకి జనవరి 1 అనేది థర్స్డే అయింది. అవునా? సో జనవరి ఎండింగ్ ఏ డేట్ వచ్చింది మనకి? 31. ఏ డే వచ్చింది? సాటర్డే. జనవరి మంత్లో ఎన్ని సాటర్డేస్ వచ్చాయి మనకి? 1 2 3 4 5 సాటర్డేస్ వచ్చినాయి. అవునా? మరి సండేస్ ఎన్ని వచ్చినాయి? 3. ఎటు చూస్తున్నారు? సండే ఎక్కడుంది? ఏం సమాధానం చెప్పడం? సండేస్ ఎన్ని వచ్చాయి? 4.
Okay, January after which month will become? February. February 26th? Thursday. Okay. February after which month will become? March. March 31st. ఏ వారం వస్తుంది? 31st. Tuesday. ఇవాళ మనకి ఆటల్లో గుణిజాలతో ఆట అని ఉంది. ఇంతకు ముందు మనం 2 యొక్క మల్టిపుల్స్ చేసాం, 5 యొక్క మల్టిపుల్స్ చూసాం. ఈరోజు 3 మల్టిపుల్స్ని రౌండ్ అప్ చేయాలి. ఓకే, చేసేవాళ్ళు వెళ్ళండి అక్కడికి. 9, 15, 18, 29 3 మల్టిపుల్ అవుతుందా? 19 అవుతుందా 3 మల్టిపుల్? మరి ఎందుకు రౌండ్ అప్ చేసావు నువ్వు? 3 మల్టిపుల్స్ అవ్వటానికి రూల్ ఏంటి? చెప్పండి, 3 మల్టిపుల్ రూల్ ఏంటి? 3 2తో మల్టిప్లికేషన్ అయినప్పుడు వచ్చే ఆన్సర్. డిజిటల్ రూట్ కనుక్కోవాలని డివిజిబిలిటీ రూల్స్లో చెప్పాను కదా. డిజిటల్ రూట్ కనుక్కోవాలి. డిజిటల్ రూట్ అంటే ఏంటి? అక్కడ ఉన్న నంబర్లో డిజిట్స్ని ఎడిషన్ చేయాలి. ఇప్పుడు 15 ఉందనుకోండి, 1 + 5 ఎంత? 6. అప్పుడు ఆ 6 అనేది 3తో మల్టిపుల్ అవ్వాలి. అర్థమైందా? 3కి మల్టిపుల్ అవ్వాలన్నమాట. వచ్చే సమ్ అనేది 3 యొక్క మల్టిపుల్ అవుతే ఆ నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుంది. అది 3 యొక్క మల్టిపుల్స్ అవుతాయి. తప్పుకో ఒకసారి పక్కకి. 18, 36, 12, 9, 15, 3, 6, 12, 24, 15. ఇంకా ఏమైనా ఉన్నాయా? వాడికి ఎంత? అది 30. 30 మల్టిపుల్ అవుతుంది. ఇంకా ఈ విధంగా మనం మ్యాథ్స్కి సంబంధించిన ఆటలను ఆడించాలి. దీంతో మనకి మ్యాథ్స్ సబ్జెక్ట్ కూడా కంప్లీట్ అవుతుంది. తర్వాత సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్. ఇందులో మొదటి యాక్టివిటీ వచ్చేసి టాక్ ఆన్ హెల్దీ ఫుడ్ ప్లేట్. ఆల్రెడీ నిన్న దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం హెల్దీ ఫుడ్ ప్లేట్ ఉన్న పిక్చర్ని కానీ చూపిస్తూ ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ విద్యార్థులతో ఇందులో ఉన్న ఫ్రూట్స్ని, వెజిటేబుల్స్ని ఐడెంటిఫై చేయించాలి. అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళతో ఆ ఫ్రూట్స్ అలాగే వెజిటేబుల్స్ యొక్క కలర్స్ గురించి మనం మాట్లాడించాలి. తర్వాత స్కై గ్రూప్ వాళ్ళతో ఆ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో ఉండే న్యూట్రియంట్స్ గురించి వారితో మాట్లాడించాలి. ఈ విధంగా మనం ఈ యాక్టివిటీని చేయించాలి. తర్వాత యాక్టివిటీ వచ్చేసి రివిజన్ అని ఇవ్వడం జరిగింది. ఇందులో మనం స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి 8 to 10 ఫుడ్ వర్డ్స్ని, అలాగే మౌంటైన్ వాళ్ళకి 12 to 15, స్కై గ్రూప్ వాళ్ళకి 15 to 20 ఫుడ్ వర్డ్స్ అనేవి ఇవ్వాలి. ఇక్కడ మనం జంక్ ఫుడ్ అలాగే హెల్దీ ఫుడ్కి సంబంధించిన వర్డ్స్ ఇస్తే రెండింటికి ఉన్న డిఫరెన్స్ అనేది వీళ్ళకి అర్థమవుతుంది. కర్డ్ అనాలి. కార్డ్ కాదు, కర్డ్. ఫిష్. కేక్. ఫ్రైడ్, ఫ్రెంచ్ ఫ్రైడ్. SAMOSA. సమోసా. CHOCOLATES. చాక్లెట్స్. NOODLES. నూడిల్స్. నెక్స్ట్ వచ్చేసి గేమ్. ఇక్కడ హెల్దీ వర్సెస్ జంక్ సార్టింగ్ అని ఉంది. ఇక్కడ జంప్ ఇన్ కరెక్ట్ గ్రూప్ అంటే మనం ఇక్కడ జంక్ ఫుడ్ వర్డ్స్ అలాగే హెల్దీ ఫుడ్ వర్డ్స్ని రాసి స్లిప్స్ మీద మనం ఈ గేమ్ అనేది ఆడించాలి. నెక్స్ట్ మౌంటైన్ వాళ్ళతో జంప్ అండ్ రీడ్ వర్డ్, స్కై గ్రూప్ వాళ్ళతో జంప్ అండ్ క్రియేట్ సెంటెన్స్.
ఇక్కడ ఒక చిన్న వీడియో చూద్దాం. ఓకే నాన్న లోకేష్, ఇప్పుడు నీ ముందున్న బాక్సుల్లో ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ ఉంది. కొన్నేమో హెల్దీ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, కొన్నేమో అన్హెల్దీ ఫుడ్ ఉంది. ఓకేనా, నువ్వు ఓన్లీ జంప్ చేసేది దేని మీద కంటే హెల్దీ ఫుడ్ మీదకి జంప్ చేయాలి, జంక్ ఫుడ్ మీదకి జంప్ చేయకూడదు. ఓకేనా, హెల్దీ ఫుడ్ ఉన్న వర్డ్ మీదకి జంప్ చేసి దాన్ని చదవాలి. అలాగే దాని మీద సెంటెన్స్ ఒకటి ఏదైనా నీకు నచ్చిన సెంటెన్స్ చెప్పాలి. ఓకేనా? ఓకే, లెట్స్ స్టార్ట్. Eggs. Eggs are in white color. ఓకే, నెక్స్ట్. Vegetables. Vegetables are very fresh. Fruits. Fruits are so many. ఓకే, ఈ విధంగా ఈ యాక్టివిటీని మనం 3 గ్రూపులతో ఒకేసారి చేయించవచ్చు. తర్వాత యాక్టివిటీ వచ్చేసి పారాగ్రాఫ్ రీడింగ్. ఆల్రెడీ నిన్ననే ఈ పారాగ్రాఫ్ ఇవ్వటం జరిగింది. ఈ పారాగ్రాఫ్ని వరుసన 3 days ఇస్తున్నారండి. సో ఇది సెకండ్ డే. ఇక్కడ మనకి స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఇక్కడ హెల్దీ ఫుడ్ హెల్ప్స్ అస్ టు గ్రో, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఆర్ హెల్దీ, ఇట్ గివ్స్ అస్ ఎనర్జీ అండ్ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ డిసీజెస్, వీ మస్ట్ ఈట్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ డైలీ. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ నేను రోమన్ నెంబర్ 1 ఎందుకు వేసానంటే మనం ఈ మ్యాటర్ మొత్తం మౌంటైన్లో కూడా రిపీట్ అయింది. దాంతోపాటుగా ఇంకో 2 సెంటెన్స్ ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొత్తం రాయటం కష్టమైపోతుంది, ప్లేస్ అనేది సఫిషియెంట్గా లేదని చెప్పేసి రోమన్ నెంబర్ 1 అని పెట్టి ఇంకా యాడ్ చేయాల్సిన సెంటెన్సెస్ అనేది రాయటం జరిగింది. హెల్దీ ఫుడ్ ఇన్క్లూడ్స్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మిల్క్ అండ్ గ్రెయిన్స్ అని ఇవ్వటం జరిగింది. దీనికి రోమన్ నెంబర్ 2 ఇచ్చాను. ఇక్కడ స్కై గ్రూప్ వాళ్ళకి ఈ 2 మ్యాటర్స్ ప్లస్ ఇంకొక ఎనదర్ 3 సెంటెన్సెస్ అనేవి ఇచ్చారు. అందుకే ఇక్కడ రోమన్ నెంబర్ 1 + 2 అని రాయడం జరిగింది. వీటితో పాటుగా దే గివ్ అస్ విటమిన్స్, మినరల్స్ అండ్ ఎనర్జీ, ఈటింగ్ హెల్దీ కీప్స్ అవర్ బాడీ స్ట్రాంగ్. ఈ విధంగా మనకి స్కై గ్రూప్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వీటిని మనం బోర్డు మీద రాయిస్తూ ఈ 3 days కూడా ఈ వర్డ్స్ అన్నీ వాళ్ళకి వచ్చే విధంగా డ్రిల్లింగ్ అనేది ఇప్పించాలి. అలాగే దీన్ని వాళ్ళ నోట్బుక్లో కూడా రాసే విధంగా మనం చూడాలి. Healthy food helps us to grow. Fruits and vegetables are healthy. Healthy food give us energy and protection us from diseases. We must eat fruits and vegetables daily. Healthy food includes fruits, vegetables, milk and daily. And grains. ఈ విధంగా మనకు డే 49 అనేది కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.